British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అరే నాకు ఒకటి అర్థం కాదురా, జీవితంలో అమ్మా నాన్న ప్రేమని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అంటారు కదా, అది నిజం తెలుసా? ఎందుకు తెలుసా? ఓ గొడవ వల్లనో లేకపోతే చిన్న మిస్టేక్ వల్లనో బ్రేకప్లు అయిపోయి విడిపోతారు అమ్మాయిల అబ్బాయి, కానీ అమ్మా నాన్న విడిపోరు. అది అమ్మా నాన్న ప్రేమ. అంటే మన పుట్టించింది మనది, ఇది మన చూసుకునేది, మన గురించి తెలిసింది, మనం ఏంటో ఎక్కువ తెలుసు వాళ్ళకే కదా. మనం అర్థం చేసుకునేది కూడా వాళ్ళే. మన గురించి మనం ప్రేమించిన మనం అంటే లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుస్తుంది, అన్నీ తెలుసు, కానీ అయినా కూడా ఈగో ప్రాబ్లం వల్ల చల్ అని చెప్పేసి విడిపోతారు. ఇవి ఆల్రెడీ నార్మల్ అయిపోయింది అంతా. అవును, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏదేదో నడుస్తుంది ఇప్పుడు జనరేషన్. అదే ఇది అయిపోయింది ఇక. చెప్పినా మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మన 90s బ్యాచ్ ఏదైనా చూసినామంటే అంతే లైఫ్ నిజం. 91 రా, 91. నేను స్కూల్ చదువుతున్నప్పుడు నువ్వు కొత్త బంగారు లోకంలో వచ్చాను అనుకుంటా. నువ్వు ఎంతరా నీ డేట్ ఆఫ్ బర్త్? 96. నీకన్నా పెద్దోడే కదరా. ఎంత? 91 రా. 91 కాదు, 5 సంవత్సరాలు 88, 89. నీ ముద్ద కింద సిగ్గుండాలి. అది ఎంత బాగా చెప్పావు. బ్రేకప్ గురించి చెప్తావు. బ్రేకప్ ఏమైనా ఉంది ఏంటి మధ్యలో? ఉండే, అప్పుడు ఉండే. ఎన్ని? 2 బ్రేకప్లో. రీజన్లు ఏదో ఏ గొడవలు, ఈగోలు అవన్నీ అయిపోయినాయిలే. అవన్నీ ఎందుకులే కానీ, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకులే కానీ. బట్ ప్రెసెంట్ ఐఎమ్ హ్యాపీ. కదా, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అన్న కదా, చెప్పుకుంటున్నావు అంట కదా ఫ్రెండ్స్కి. ఏమని? ఇలా నేను ఒంటరితనం నాకు వస్తుంది. మొన్నటి దాకా ఉండే, బట్ మొన్నటి నుంచి కొంచెం నా లైఫ్లో ఒక గోల్డెన్ డే స్టార్ట్ అయినాయి మొన్నటి నుంచి రీసెంట్లీ. ఏంటో అదే చెప్తా తర్వాత, ముందు చెప్తా. ఏంటి మామూలుగా ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ అంతే. పెళ్ళి అలాంటి ఆలోచన? పెళ్ళి చేసుకుంటా ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్లోనే చేసుకుంటా ఇన్షాల్లా. ఈ ఇయర్ పెళ్ళి కాదు, శోభనమా? గలీజ్గానే ఉన్నదేంద్రా నువ్వు. ఐ డ్రీమ్ లో ఇంత మంచి మీద పెళ్ళి కాదు, లైక్ ఎంగేజ్మెంట్ అన్నా చేసుకోవాలని ఈ సంవత్సరం. కాదు పెళ్ళి కాదు అంటే నాకు అర్థం కాలే. ఏం చిల్లర కానివిరా. ఏం కాదులే, ఇద్దరం మాట్లాడుకోవాలి. చెప్పు. మందు మానేసావంటే ఎందుకు? రీజన్ ఏంటి? మందు ఎప్పుడు? అరే నేను మందు ముందన్నా తాగేటున్నారా? నేను అప్పుడప్పుడు ఇలా కళ్ళు తాగేటండి, ఇంకేమైనా తాగేటున్నారా? నేను చాలా కనబడ్డా నేను. చాలా సార్లు. అవును, మందు తాగా ఫస్ట్. కళ్ళు తాగుతా ఎప్పుడన్నా ఒకసారి. మా మమ్మీకి ప్రామిస్ చేసిన, అది కూడా మానేసిన. మమ్మీకి ప్రామిస్ చేసి మానేసావా? మా మమ్మీ 4 days బ్యాకే నాకు, అరే నువ్వు కళ్ళు కూడా తాగద్దు, ఏం నువ్వు అసలు ఆల్కహాల్ అనేది ముట్టద్దు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి మానేసిన. నేను తాగడమే కళ్ళు తాగుతా, ఇంకేం తాగా నేను. సో అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఎంత పెద్ద పార్టీ అయినా ఎవడు ఎంత ఫోర్స్ చేసినా కూడా నో. కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ లైఫ్కి బిజినెస్ లైఫ్, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు, ఇండస్ట్రీ లైఫ్లో ఉన్నప్పుడు నీ జర్నీ, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ 4 రోజులు నీ మనస్తత్వం కానీ, నీ మేనరిజంలో ఏమైనా తేడాలు కానీ అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు చూడు, సినిమా ఉన్నప్పుడు, సినిమాలు చేసేటప్పుడు మనం ఎలా ఉంటుంది, లైక్ ఫేమ్ ఉండి ఇది ఉండి అలా ఇలా ఒక లైఫ్ అనేది వెళ్తుంది. కానీ బిజినెస్ చేసినప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా నీకు అంటున్నారు? డిఫరెన్స్ ఉంటాయి. నీకేందంటే సినిమా అనేది ఏంద్రా, నిజం చెప్పాలంటే పోవాలి, షూటింగ్కి వెళ్ళాలి, చేసినామా వచ్చినామా మంచిగా చేస్తాం. ప్రమోషన్ టైంలో ఒక 4-5 మన పక్కన ఉంటారు, ఒక 10 మంది పక్కన ఉంటారు. ఇంటర్వ్యూస్ అని, హడావడి అని, అదంతా ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. వీడికి వస్తే సెలబ్రిటీ ఫీల్ రాదు. వీడికి వస్తే మన దుకాణం, మన కథ, మనం నడిపియాలి, మనం సిగ్గుపడద్దు. ఉల్లిగడ్డలు కూడా పోసినా అంటే అర్థం చేస్తాం. అది మందు పెట్టే ఆలోచనలు ఏమున్నాయండి? ఆల్కహాల్ మందు పెట్టా నేను. ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఎందుకు, చాలా మంది ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఆల్కహాల్ ఉన్న రెస్టారెంట్ ని కూడా ఫ్యామిలీ అంటారు. నేను అది బిలీవ్ చేయను. నాకు కూడా అర్థం కాదు. బార్లో రానియరు చిన్నపిల్లల్ని, వైన్ షాప్కి చిన్నపిల్లలు రానియరు. అదే మందు తాగే కాడ చిన్నపిల్లల్ని, అది ఫ్యామిలీ రెస్టారెంట్ అని పేరు ఎట్లా పెడుతున్నారో నాకు అర్థమవుతుంది. నాకు ఇంతవరకు పిల్లల్ని పెట్టుకొని పక్కన మందు తాగుతా అంటారు. అలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ దాన్ని ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఎట్లా అంటున్నారో నాకు అర్థం కావట్లా. నేనేందంటే నా రెస్టారెంట్ ప్యూర్ ఫ్యామిలీ రెస్టారెంట్.
వచ్చి మంచిగా హ్యాపీగా అంబియన్స్. నా పార్ట్నర్ ఉన్నారు, ఆయన అండ్ వాళ్ళ వైఫ్ మా చెల్లె. ఇద్దరు ఏంది పాపం వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ ఫీల్ వస్తుంది వీడికి వస్తే. ఫ్రాంక్లీ స్పీకింగ్ కళింగపట్నం స్పెషాలిటీ అది. ఏది చెప్తాను ఏంటి అరే ఒక హైలైట్ జరిగిందిరా. నేను ఇన్స్టాగ్రామ్లో మా సోను అని ఒక స్నాప్లికా అని ఒక ఫోటోగ్రఫీ ఉంటుంది కదా స్నాప్లికా, వాడు వచ్చి వీడియో తీసిండు ఓపెనింగ్ రోజు. సో ఓపెనింగ్ రోజు వీడియో తీస్తే నా పార్ట్నర్ ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, మా చెల్లె ఏంది అది వీడియోలో మొత్తం నేను కనబడుతున్నా, పార్ట్నర్ ఒక్క దగ్గర కనబడ్డాడు, మొత్తం నేనే కనబడతాను. వాళ్ళ ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏంది మొత్తం సోయలే కనబడతా, సోయల్కి హ్యాండ్ ఓవర్ చేసేసిర్రా మొత్తము అది ఎలా అన్నారంట. నేను ఎప్పుడు రెస్టారెంట్ రాగానే ఓనర్ మీరన్నా మీరు అంటే అన్న గులాబ్ జాములు తీసుకురా అన్న అర్జెంట్ అన్నట్టు. అదేంటంటే ఓనర్ మీరన్నా అని చెప్పేది. బాయ్ అబ్బాయి ఎందుకురా నాయన ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వాడేమో సెలబ్రిటీలు వస్తాడు, వాళ్ళ వీడియోలు తీసుకుంటూ ఉంటాడు. మా పార్ట్నర్ అని చెప్పిన వాడేమో అటు తీయడు, మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడు, ఎడిట్ చేపిద్దాం అంటే. అట్లా కూడా సుక్కలు కనబడతాయి. కాదు నార్మల్గా పార్ట్నర్స్ గొడవలు అవుతాయి కదా, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక 4 daysలో నేను ఒక్కరోజు కలిసి అదే రోజు నమ్మి నేను ముందుకెళ్ళి 4th day నేను ఓపెనింగ్ చేసిన అంటే రెస్టారెంట్ నువ్వు అర్థం చేసుకో, అంత మంచోళ్ళు రా. నీకు అర్థమవుతుంది ఇప్పుడు వస్తాడు ఆయన, పిలిపిస్తా, నువ్వు చాలా మంచోళ్ళు. మనుషులు చూడంగానే అర్థమైపోతారు ఎలాంటి దీన్ని ఎక్స్టెండ్ చేయడం ఓన్లీ ఫుడ్ బిజినెస్ లేకపోతే ఇదేనా ఇంకా లేకపోతే ఇంకేమైనా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం? ఫుడ్ బిజినెస్ ఇదే నేమ్ మీద ఎక్స్టెండ్ చేయాలి దీన్ని అంటే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకో ఫ్రాంచైజ్ అట్లా. సో ఆల్రెడీ ఫ్రాంచైజ్ అడుగుతున్నారు. సో 20 తర్వాత ఈ January 20 తర్వాత మాట్లాడదాం. జొమాటో స్విగ్గీకి అవైలబుల్ ఇచ్చిన బాగానే నడుస్తుంది, అది కూడా బాగా నడుస్తుంది. కాదు మరి ఇప్పుడు ఈ మణికొండ చుట్టూ పరిస్థితులు అంతా బ్యాచిలర్స్ వాళ్ళందరూ ఎక్కువ కదా, కర్రీలు అలా ఏం లేదురా నా దగ్గర. ఇందులో కర్రీస్ ఉన్నాయా అవైలబుల్? కర్రీ పాయింట్ అక్కడ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా, అందరు బతకాలి, మనం బతకాలి, మనతో పాటు 10 మంది బతకాలి. నేను కర్రీస్ పెట్టేసుకొని నేనే అన్ని చేసుకొని నాకు వద్దు. నాదేంది ఒక ఫ్యామిలీ వచ్చి ఒక టోటల్ ఫ్యామిలీ వచ్చి నా రెస్టారెంట్లో తినే కాన్సెప్ట్ నాది. కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ వితౌట్ ఆల్కహాల్. థాలీ అన్నము అలా ఏం లేదు నా దగ్గర. అన్నము లేదు, అన్నము కొబ్బరి అన్నం ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. మీల్స్ తినాలనుకుని వచ్చే వాళ్ళ పరిస్థితి థాలీ తినాలనుకునే వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్న రెస్టారెంట్ ఇంకోటి ఉంటాయి, థాలీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ రావాలనుకుంటారు కదా, నేను సోహెల్ రెస్టారెంట్ రావాలి, నేను థాలీ తినాలి. ఇప్పుడు అన్ని పెట్టాలంటే ఐటమ్ కుదరదు కదా. మా దగ్గర స్పెషల్ ఏంటి కదా, దానికి కూర్చోడానికి ఇది ఉంది, రెస్టారెంట్ చైర్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది. అట్లుండదురా. ఇప్పుడు ఏదో నువ్వు వెళ్ళి నువ్వు ఇప్పుడు నవాబ్ హోటల్కి పోయి నాకు పప్పన్నం కావాలంటే దొరకదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏంది, నీకు వెజ్లో కావాలంటే గుత్తంకాయ బిర్యానీ ఉంది, నా దగ్గర బిర్యానీ ఫేమస్. పులావ్స్ కాదు బిర్యానీ, మొత్తం బిర్యానీ కాదు. నాకు డౌట్, చికెన్ ఉంటేనే బిర్యానీ లేదు, మిగతా అంతా పులావులని ఫైట్ చేశారు నాతో కొంతమంది. దానికి ఇప్పుడు నాకు సరైన పాయింట్, వెజ్ పన్నీర్ అవని, మష్రూమ్ అవని, వంకాయ అవని ఏది ఉన్నా అది పులావ్, చికెన్ ఉంటేనే బిర్యానీ. పులావ్ ఏం తెలుసా, ప్రాపర్ పులావ్ తహారీ అంటారు యాక్చువల్లీ. తహారీ అంటే మా దాంట్లో చెప్తున్నా. తహారీకి బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే బిర్యానీ మసాలా రైస్ సపరేట్ ఉంటుంది, నార్మల్ రైస్ సపరేట్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు తహారీ మొత్తం ఒకటే దాంట్లో మిక్సప్ అయి ఉంటుంది మసాలా. సో పులావ్ కూడా చూసుకో, బిర్యానీలో లోపల నీకు మసాలాది ఇది వస్తుంది, పైన నీకు కొంచెం ఆ రైస్ బగారా రైస్ లాగా వస్తుంది, పైన నార్మల్ రైస్. ఆ రెండు మిక్స్ చేస్తే మసాలా లాగా నీకు టేస్ట్ వస్తుంది. పులావ్లో ఏంటంటే ఆల్రెడీ మొత్తం మసాలా మిక్సప్ అయి ఉంటుంది, దానికి ఒక సపరేట్. పులావ్స్లో కూడా నీకు చాలా రకాలు ఉంటాయిరా. కొంతమంది ఇప్పుడు ఆంధ్రాలో పులావ్ వేరే చేస్తారు, తెలంగాణలో పులావ్ వేరే చేస్తారు. పులావ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి వైట్ రైస్ అండ్ ఆ వైట్ రైస్ ఇన్ ద సెన్స్ కొంచెం బగారా రైస్ అండ్ కొంచెం బిర్యానీ ఫ్లేవర్ మసాలా, ఈ రెండు కలిపితే బిర్యానీ రా. పులావ్ వచ్చేసి ఏంటంటే నీకు బేసికలీ మొత్తం నీకు ఒకటే దాంట్లో మొత్తం నీకు మిక్సప్ అయి ఉంటుంది, ప్లస్ దానికి సపరేట్ టేస్ట్ అది. సో వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది, వెజ్ పులావ్ కూడా ఉంటుంది. వెజ్ పులావ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెజ్ బిర్యానీ ఈజ్ డిఫరెంట్. బిర్యానీలో అదే నువ్వు మసాలా ఏదైతుందో అందులో నీకు పన్నీర్, క్యారెట్, నీకు బీన్స్ అవి ఇవి మిక్సప్ అయింది, నీకు అది బిర్యానీ. పులావ్లో కూడా అంతే, నీకు చికెన్ పులావ్, మటన్ పులావ్ ఏదైతే ఉంటుందో పులావ్ ఈజ్ నథింగ్ బట్
మొత్తం మిక్సప్ అవుతుందిరా మసాలా. అవును. అది కాదు, మొన్న యూఎస్ఏ ఏదో ప్రాజెక్ట్ చేశారు కదా, ఏమైంది? 50% అయింది. ఇప్పుడు వెళ్ళవా? ఇక్కడనే ఇండియాలో ఇప్పుడు మళ్ళీ కొంచెం షూట్ ఉన్నది, అది చేసేస్తే